హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో నేను బాగా నల్లగా అయిపోయిన వెండి వస్తువుల్ని ఎంత తెల్లగా కొత్తవిలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ మెథడ్ చూపిస్తాను. చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్ చూపిస్తానండి. ఇందులో బాగా బాగా రుద్ది మన చేతులు నొప్పేసే పని లేదు. అంటే నో పెయిన్, నో సోప్, నో రబ్బింగ్ అనమాట. రుద్దవసరం లేదు, సోప్ అవసరం లేదు. మన చేతులు నొప్పి లేకుండా ఉండే విధానాన్ని మీకు చూపిస్తాను. దీనికి కావాల్సినవి అల్యూమినియం ఫాయిల్ అండి. అది కూడా హెవీ డ్యూటీ తీసుకున్నాను. దీన్ని ఒక 2 ఫీట్ 2-3 ఫీట్ బై 1 ఫూట్ అంత లెంత్ ఉన్నది తీసుకున్నా అనమాట. దీన్ని చిన్న చిన్న పీసెస్ చేస్తున్నానండి. ఈ అల్యూమినియం ఫాయిలు కొంచెం షార్ప్‌గా ఉంటది గదా! ఎడ్జెస్‌లో అది కట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం హెవీ డ్యూటీ తీసుకున్నాము. దీన్ని ఇలా చిన్నగా చేత్తో నిదానంగానే చేసుకోండి. షార్ప్‌గా ఉండటం వల్ల ఒక్కొక్కసారి చెయ్యి కొంచెం ఆహ్, కోసుకోవటానికి కూడా ఛాన్సెస్ ఉంటది. సో, జాగ్రత్తగా చూసుకోండి అది మాత్రం. ఈ ముక్కలైతే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. సో, ఇలా మీరు చేసేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఒక పెద్ద పాత్ర తీసుకోండి. ఎంత పెద్ద పాత్ర అంటే ఇప్పుడు మనం వేసిన వాటరు హాఫ్ కన్నా కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి. నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ 3 లీటర్ వాటర్ తీసుకున్నానండి. 3 లీటర్ వాటర్ తీసుకొని స్టవ్ హై మీద పెట్టుకొని నీళ్ళనేది బాగా కాస్తున్నాను. బాగా వేడిగా కొంచెం అయినాక నేను ఈ అల్యూమినియం ఫాయిల్ అనేది యాడ్ చేశాననమాట. ఇంకొక విషయం ఎందుకు పెద్దది తీసుకోమన్నానంటే, ఇప్పుడు మనము బేకింగ్ సోడా అది యాడ్ చేసినప్పుడు పైనంతా నురగగా ఇలా పైకొస్తదండి. సో, అదంతా కూడా మనకి చుట్టూతా పడిపోయి మన చేతుల మీద అది పడకుండా చూడండి ఎలా పొంగిందో చూసారు కదా! బేకింగ్ సోడా యాడ్ చేయంగాల్నే. సో, ఇలా జరిగేటప్పుడు జాగ్రత్తగా కావాలని చెప్పేసి పెద్ద పాత్ర తీసుకోమన్నాను. 3 ఫుల్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశానండి. వాటర్ బాగా బాయిల్ అయ్యి ఇలా రోలింగ్ బాయిల్ వచ్చినప్పుడు మాత్రమే యాడ్ చేయండి. చూడండి ఎంత నల్లగా అయిపోయింది గదా! ఈ గిన్నె. ఇది వెండి గిన్నేనండి. చూస్తానికి అలా నల్లగా అయ్యేసరికి అలా ఉంది మీకు. ఇంత నల్లగా అయిపోయింది. లోపల కూడా ఎడ్జెస్‌లో మీకు చూస్తే ఇలా నల్లగా కనిపిస్తుంది గదా! ఇప్పుడు చూడండి మ్యాజిక్ మీకెలా కనిపిస్తదంటే వాటర్‌లో డిప్ చేసి ఇలా తీస్తానండి. జస్ట్ ఇలా డిప్ చేసి అలా తీస్తాననమాట అంతే. మనకి ఎక్కడన్నా కొంచెం పైన అలా నల్లగా అనిపించినప్పుడు ఇంకొకసారి అలా డిప్ చేయండి అంతే. ఎంత తెల్లగా వచ్చిందో చూడండి. ఎంత తెల్లగా వచ్చిందంటే కొత్తదిలాగా ఉంది. ఎవరన్నా సరే ఇన్ని సంవత్సరాలు మీరు వాడుకున్నారు ఇది అనేది అనుకోరు. పాలిష్ పెట్టడం కాదండి. బ్రాండ్ న్యూ గిన్నెలాగా వస్తదనమాట మీకు. దీన్నేం చేశానంటే చల్లటి నీళ్ళల్లో వేశానండి. వేడిగా ఉంది కదా! జస్ట్ దాన్ని వెంటనే మనము వాటర్‌తో ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆహ్, పెట్టేసుకుంటే సరిపోతదండి. ఎందుకంటే బేకింగ్ సోడా అదంతా వేసాం కదా! సో, ఒకసారి శుభ్రమైన నీళ్ళతోటి ఒకసారి కడిగేసి పొడి క్లాత్ తోటి నీట్‌గా తుడిచి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి. ఇంక మనం ఏమి చెయ్యవసరం లేదు దీనికి. చూసారు కదా! ఎంత సింపుల్ మెథడో. నేనిక్కడ ఇంకొక గ్లాస్ చూపిస్తానండి. అది కప్పు ఇలా వెయ్యంగానే తెల్లగా అయిపోయింది. మీకు తెలియలేదు గదా! నేను దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చూపిద్దామనుకుంటున్నాను స్లోగా. చూడండి గ్లాస్‌ని నేనలా పెట్టాను. బట్ మీరిలా పెట్టేటప్పుడు జాగ్రత్తండి. ఏమన్నా పట్టకర్ర లాంటిది పట్టుకొని పెట్టండి. నేను జాగ్రత్తగా పట్టుకొని చూపిస్తున్నాను. చూసారు కదా! ఎంత వరకు వాటర్ తగిలిందో అంతవరకు ఎంత తెల్లగా వచ్చిందో చూడండి. డిఫరెన్స్ మీకు చూపియటానికి నేనలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ముంచాను కదా! అంతవరకు తెల్లగా అయింది. జస్ట్ అలా ముంచి తీసానండి. ఇప్పుడు చూడండి అలా ట్విస్ట్ అయినప్పుడు అటు పార్ట్ ఎక్కడైతే వాటర్ తగిలిందో, ఆ వాటర్ పార్ట్ అంతా మీకు గ్లాస్ అనేది తెల్లగా వచ్చింది. జస్ట్ ఒక్కసారి ఆ గ్లాస్ చుట్టూ నీళ్ళు మునిగేలాగా అంటే ఈ గ్లాస్‌ని నీళ్ళల్లో మునిగేలాగా ఒక్కసారి అలా తిప్పి తీసేసుకోవటమేనండి. మీకెక్కడన్నా ఒక చోట ఇంకొంచెం నల్లగా అనిపిస్తే ఇంకొకసారి ముంచండి అంతే అండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్ అండి అంతే. మీకు ఒక్క నిమిషం కూడా పట్టదండి. ఇలా నేను చెప్పినట్టు చేశారంటే మీకు ఒక్క నిమిషం కూడా పట్టదు. జస్ట్ దీన్నేంటంటే ఇందాకలాగా వాటర్‌తో జస్ట్ మంచినీళ్ళతోటి ఒకసారి నీట్‌గా కడిగేస్తున్నాను. ఎందుకంటే అదే అలాగే ఉంచారంటే ఆ బేకింగ్ సోడా వల్ల కొంచెం పైన రఫ్‌గా అనిపిస్తది. అంటే అదంతా ఉంటది గదా! చూడండి మన వెండి గిన్నె అయితే ఎంత తెల్లగా వచ్చిందో కదా! కొత్త గిన్నెలాగే ఉందండి అసలు చూస్తుంటే. అలాగే ఉంటది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ వెండి సామాన్లన్నీ కూడా కొత్తవిలాగా చక్కగా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌కి వస్తాయి.